వేదిక ముందున్న పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఒక మహోద్యమానికి నాంది పలికి విజయవంతంగా పూర్తి చేసిన అమరావతి ఉద్యమకారులకు సంఘీభావంగా పాదయాత్ర చేశాం. 5 కిలోమీటర్లు నడిచినట్లే లేదు. ఎవరికన్నా ఉందా? నాకైతే లేదు. ఎంత బిరిగి అయిపోయింది అన్నట్లు అంత ఉత్సాహంగా మీరు చూపించిన ఉత్సాహం, మీ పట్టుదల మనల్ని అట్లా నడిపించేసిన 5 కిలోమీటర్లు కూడా ఏదో ఒక కిలోమీటర్ నడిచినంత శ్రమతోనే నడవడం జరిగింది. 10 మంది కలిస్తే ఒక ఆనందం, 10 మంది కలిస్తే ఒక ఉత్సాహం, ఒక ఉద్వేగం. దాన్ని ఇంకా 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 పెంచుకుంటా పోతే మనల్ని ఈ రాష్ట్రంలో ఎవరు ఆపలేడు. కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు 100 మంది అయినా వాళ్ళ విజయాన్ని ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కాకుండా ఆపలేరు. అంటే వాతావరణం అట్లుంది. 151 సీట్లు ఇస్తే 151 సీట్లు ఇస్తే 22 మంది ఎంపీలు ఇస్తే 2.5 సంవత్సరాల కాలమైంది. ఏం చేశాడంటే ఏమీ చేయలే. తెలుగుదేశం వల్ల పెన్షన్లు బీకేసినాడు, కార్లు బీకేసినాడు. ఇంకా ఇట్లా అక్కడక్కడ కాపు రామచంద్రారెడ్డి లాంటి ఎమ్మెల్యేలు ఉండే చోట విపరీతంగా ఇసుకంతా వదిలేసినారు. ఆ పక్క నుంచి సారాయి బ్రాంతి అంతా తీసుకొచ్చి రాయదుర్గంలో ఏర్లై పారిస్తా ఉన్నారు. ఇదే వీళ్ళు చేసిన అభివృద్ధి. చెప్పుకోవడానికి ఒకటన్నా ఉందా? ఒక్కటంటే ఒక్క అభివృద్ధి అన్నా చేశారా? 2.5 సంవత్సరాల పొద్దైతుంది. ఈ ప్రభుత్వం ఎట్లా తయారైందంటే, మన ఊర్లో ఎవరన్నా పనికిమాలుగా తిరిగేవాడు ఏదైనా పని చెప్తే పూపారా నీ పని చేస్తే మాకే డబ్బులు ఇస్తావు, నువ్వు ఊరికే అంతా 10 మంది మీద బతుకుతా అంటవే అని వాడి పని చేసేదానికి ఎవరు కూలోళ్ళు పోరు, లేకపోతే ఎవరు మేస్త్రీలు కూడా పోరు. అట్లా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. పనులు చేయమంటే ఈ పనికిమాల ప్రభుత్వంలో పనులు చేసే బిల్లులు రావు కాబట్టి మేము పనులు చేయమని కాంట్రాక్టర్లందరూ కూడా పనులు మానేసినారు. గవర్నమెంట్ పనులకు ముందుకు వచ్చే కాంట్రాక్టర్లు లేని రాష్ట్రం బహుశా భారతదేశంలో ఎక్కడా ఉండదు. మన రాష్ట్రంలోనే చూస్తా ఉన్నాం. మన ప్రభుత్వంలో ఒక టెండర్ పిలిస్తే 15 మంది 20 మంది పోటీలు పడి టెండర్లు వేసేవాళ్ళు. ఇప్పుడు అసలు పనులు చేస్తామని ముందుకొచ్చే వాళ్ళే లేరు. ఎందుకు రావడం లేదంటే 60,000 కోట్ల రూపాయల పనులు చేసిండే వాళ్లకు ఇంతవరకు నయా పైసా ఇలా జగన్మోహన్ రెడ్డి. పెన్షన్ 3,000 ఇస్తానన్నాడా లేదా? జనవరిలో 2,500 చేస్తానన్నా. వచ్చి 3 ఏళ్ల తర్వాత 500 పెంచితే అది పెద్ద పెంచినట్ల. మనం వచ్చిన మరుక్షణమే 3,000 చేసేవాళ్ళం. ఈ 30 నెలల కాలంలో 1,000 రూపాయలు అంటే 30,000. ఒక్కొక్క పెన్షన్దారుడికి 30,000 వచ్చేది. అట్లా రాకోకుండా చేసినాడు జగన్మోహన్ రెడ్డి. విపరీతమైన హామీలు. 45 ఏళ్ళు వచ్చినాయా ఆడ గలగలకు పోయినాడు రామచంద్రారెడ్డి. ఒక ముస్లాం అంటే ఏమ్మా ముస్లామ్మ పెన్షన్ వస్తానంటే ఏదో చంద్రబాబు నాయుడు సార్ ఇస్తాన్నాడు సార్ 2,000 రూపాయలు అంటే, చంద్రబాబు నాయుడు నీకే ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే నీ కోడలకు కూడా ఇస్తాడు, అత్తా కోళ్ళకి ఇద్దరికి పెన్షన్ ఇస్తాడు జగనన్న అన్నాడు. అత్తకు మీకేసినారంట, కోడలకి ఇట్లా ఉంది వైసీపీ పరిపాలన. చాలా దయనీయమైన పరిపాలన, చాలా దుర్మార్గమైన పరిపాలన. ఇదే మురడి గ్రామంలో ఎంత మందిని వేధించినారు. పోలీసులను అడ్డుపెట్టుకొని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినారని ఎవరో పెడితే ఈ ఊరో పిల్లలను పట్టమై లోపలేసినారు.
తర్వాత అక్రమంగా కేసులు. చాలా సంవత్సరాలుగా నాకు తెలిసి 30-40 సంవత్సరాల నుంచి దారి పోతా అంటే కురువాళ్ళది పాపము ఎప్పటి నుంచినో దారి బంద్ చేసినారు. ఎవరన్నా చేస్తారు అట్లా పనులు. ఇంకా ఏమన్నా సమస్య ఉంటే తీరుస్తారు పెద్దోళ్ళు పోయి. సమస్యలు వీళ్ళే సృష్టిస్తా ఉన్నారు. వీళ్ళు ప్రజాసేవకులు కాదు, ప్రజా కంటకులు. ఎక్కడ 10 రూపాయలు వస్తుంది, యాడ ఎవరిని వాళ్ళని ఇలా మధ్య తగవబెట్టి పంచాయతీ చేసి లాభం పొందాలని చూస్తా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజల క్షేమాన్ని గురించి గాని పేదల బాగు గురించి గాని పట్టించుకున్న పాపాన ఈ ఉరితాళ్ళు బిగించుకున్నారు. బీదోళ్ళందరూ పాపం ఓట్లేసి జగన్ కి ఫ్యాన్ కు ఉరేసుకున్నట్లే. ఆ ఫ్యాన్ ఏదో తిరుగుతుంది అనుకుంటే అది ఫ్యాన్ పనికిరాని ఫ్యాన్ అయిపోయి ఉరేసుకోవడానికి పనికొస్తుంది ఫ్యాన్. ఈ రకంగా తయారైంది ప్రభుత్వం. 2.5 సంవత్సరాల పరిపాలనలో చాలా అధ్వాన్నమైన పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసిపోయినారు. అమరావతిని చంపేసినారు, పోలవరాన్ని ఆపేసినారు. బీదోళ్లకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఇచ్చే సబ్సిడీలు తీసేసినారు. ఎక్కడా కూడా లోన్ అనేది ఎవరు చూసి ఎరగ 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎవరికైనా లోన్ వచ్చిందా? ఎవరికి రాలే. మనం 50,000 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళం, కానీ ఒక్క లోను రాకోకుండా పోయింది. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళం, అవునా కాదా? మనం రైతులు పంటలు నష్టపోతే మనము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నాం. 3 ఏళ్ళు ఇచ్చినాం. ఒక సంవత్సరం అయితే సారు 1126 కోట్లు ఈ ఒక్క అనంతపురం జిల్లాకే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారు. జగన్ వచ్చినాక జగన్ వచ్చా వాన వచ్చా అంది. వాన వచ్చా, వెనకల వరద వచ్చా, అంతకుముందు కరోనా వచ్చా. వచ్చిందా లేదా? లేదా? అట్లా కరోనా వచ్చి 2 ఏళ్ళు తినేసా, వరదలు వచ్చి సకాలంలో వానలు రాక పంటలు పోయి రైతులందరూ చాలా ఉండరు. బీదాలు చచ్చిపోతే ₹1 లేదంత పెద్ద ఆవేదన. అంటే అప్పుడు చంద్రన్న బీమా ఉండేది. 35 ఏళ్ళు చనిపోతే అతను చనిపోతే ₹1. అదే మనమైతే 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు 5 లక్షలు ఇచ్చేవాడు. ఇట్లా ఏ కుటుంబానికి ఆపదొచ్చినా ఆదుకున్న నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి కుటుంబాన్ని హింసిస్తున్న రావణాసురుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. బాధపడతా ఉంది. ఎందుకన్నా ఓటేసినామే ఇతనికి? కాపురాం చంద్రారెడ్డికి ఓటేస్తే అతను కోట్ల రూపాయలు దండుకొని అతను ఏడో కోట్ల మనకొని నిద్రపోతా ఉంటాడు. దానికనే ప్రజలకు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూసినారు. ఒక 2 ఎంపీటీసీలు వచ్చినాయి, తీసి చంపగిడిసిన రామచంద్రారెడ్డికి. చూసి తలకాయ తిరిగిందంటే అమరావతిలో ఉండే ఆ రామచంద్రారెడ్డి తలకాయ తిరిగి గిర్రం తిరిగి పడిపోయినాడు. ఇక్కడేమో సానుభూతి కోసం రకరకాల నాటకాలు ఆడితే మురళిలో ఆ నాటకాలన్నీ చెల్లుబాటు కాలేదు. బీసీలందరూ ఒకటైనారు. మిగతా కులాలన్నీ కూడా వాళ్ళకు సపోర్ట్ చేసినాయి. దాంతో ఇక్కడ కూడా మనం గెలుస్తారో లేదో అని అందరూ భయపడిన సీట్లో కూడా గంగాధరు ఎంపీటీసీ. ఇది మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి పట్టుదల. 2 ఎంపీటీసీ స్థానాలు ఒక మండలంలో గెలవడం అంటే మండల నాయకులు అందరి సమష్టి కృషి. వాళ్ళు అన్ని రకాలుగా మీకు చేదోడు వాదోడుగా నిలబడ్డం. ఇది మా ఎన్నిక, మేమే నిలబడినాం.
మేమే గెలవాలనే పట్టుదలతో నాయకులందరూ కూడా ఐకమత్యంగా పనిచేసి 2 ఎంపీటీసీ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం అనేది ఒక చరిత్ర. దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2023లో ఎలక్షన్లు వస్తాయంటా ఉన్నారు. ఒకవేళ రాకపోయినా 2024లో అయితే ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి. కాబట్టి ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సైకిల్ గుర్తు గెలవాలా, తెలుగుదేశం పార్టీ నిలబడాలా, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా. రాయదుర్గం ప్రాంతం మళ్ళా 2014-19లో ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఆ రకమైన అభివృద్ధిని మనము వచ్చింటే భైరవాడి తిప్ప ప్రాజెక్టుకు నీళ్లు తెచ్చేవాళ్ళం. 32వ ప్యాకేజీ హంద్రీనివా ద్వారా 32వ ప్యాకేజీ ఇక్కడ ఆవులదక్క కాలం అనే ఒకటి తీసాం. ఆవులదక్క దగ్గర నుంచి మళ్ళా ఇంకా మురిడి తమ్మేపల్లి, మురిడి, హనుమాపురం వరకు ఈడ కూడా ఒక 8,000 ఎకరాలు సాగులేరు తీసుకురావాలనే ప్రతిపాదన పెట్టాము అప్పట్లో. తర్వాత హంద్రీనివా 36వ ప్యాకేజీ ద్వారా ఇంకో కాలువలవి కనేకల్ మండలంలో ఒక 20-25,000 ఎకరాలు నీళ్లు బాధించాలని చూసాం. ఇక్కడ NABR నేమకల్లు ఆంజనేయ స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంటకల్లు దగ్గర నేమకల్లు ఉంటకల్లు మధ్యలో డ్యామ్ కట్టి మొత్తం ఈరేహాల్ మండలానికంతా కూడా తాగేదానికి నీళ్లు ఇవ్వాలని మనం సంకల్పం చేశాం. కానీ దురదృష్టం మనం అధికారంలోకి రాలేదు. పోనీ వీళ్ళు వచ్చినారు. మనం సగంలో ఆపేసిన పనులు ముందుకు తీసుకోలే. మనం అనుకున్న పనుల్ని ప్రారంభమే చేయలేదు. కొత్తగా ఒక్క పని కూడా చేయలేదు. పనికి మాలిన ఎమ్మెల్యే ఎప్పుడు అక్రమంగా కేసులు పెట్టించడం ఇంత తప్ప. మొన్న 6 మంది చచ్చిపోతే వాళ్ళకి ఏదో సాయం చేయండి అంటే 6 మందిని చంపినోడిని అరెస్ట్ చేయలే, కానీ సాయం చేయమని అడిగితే మన మీద కేసులు పెట్టినారు. ఎంతకాలం సాగుతుంది ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన? ఎంతకాలం దౌర్జన్యాలు చేసి మీరు పాలన చేస్తారు? ఎప్పుడైనా నిజమే గెలుస్తుంది, మంచితనానికే పాలన ఉంటుంది. కొంత ఆలస్యం కావచ్చు, కానీ మళ్ళా మనమే గెలుస్తాం. మన నాయకుడే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రం బాగుపడేదానికి అమరావతి రాజధాని నిర్మాణం మళ్ళా వేగంగా ముందుకు సాగేదానికి అవకాశం ఏర్పడుతుంది. దానికోసం మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మనమందరం కూడా ఒక సుశిక్షితులైన సైనికుల్లాగా పోరాటం చేయాలి. ఎందుకంటే